జియోకి ఇక సాటి ఎవరు లేరు, రాలేరు అన్న విధంగా ఓవైపు దూసుకెళ్తుంది. ఇక రిలయన్స్ 4G సర్వీసులు టారిఫ్ విధానాన్ని ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్తున్నాయి. రిలయన్స్ మదుపుదారులు ఈ ప్రకటనతో సానుకూలంగా స్పందించడంతో షేర్లు భారీ లాభాలను ఆర్జించాయని చెప్పవచ్చు. జియో టారిఫ్ ధర ఆకర్షణీయంగా ఉండడం, వినియోగదారుల సంఖ్య ఇప్పటికే 10 కోట్లకు చేరుకోవడం షేరు పెరుగుదలకు కలిసొచ్చిన అంశాలు. రిలయన్స్ షేరు విలువ ఏకంగా 11% పెరగడంతో మార్కెట్లో ఉత్సాహ వాతావరణం కనిపిస్తుంది. రిలయన్స్ షేర్లు 2009 తర్వాత దూసుకుపోవడం ఇదే ప్రథమం. సెన్సెక్స్లో 119.40తో పెరిగి 1207.65కు చేరుకోగా, నిఫ్టీలో 119.30తో పెరిగి 1207.50 వద్ద నిలిచింది. నెలకు ₹303 ఛార్జీతో అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ప్రతిరోజు 1 GB డేటాను జియో ప్రకటించింది. అయితే ఇతర ఆపరేటర్ల టారిఫ్లు చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. డేటా వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో పాటు 4G సర్వీసులను దేశవ్యాప్తంగా అందివ్వడంతో జియోకు ఆదరణ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జియోను మరింత విస్తరించనుండడంతో మదుపరుదారులు వీటిని షేర్లపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు వెల్కమ్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్లను ఉచితంగా అందిస్తున్న జియో సర్వీసులకు టారిఫ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంగళవారం రిలయన్స్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. టారిఫ్ల విధానం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయడం తదితర అంశాలు షేరు ఎదుగుదలకు దోహదం చేసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా మునుముందుకు వెళుతూ జియో ప్రపంచమే మారుతుందనుకున్న ఆశ్చర్యమే లేదంటున్నారు విశ్లేషకులు.